హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్స్ నందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానో చూడండి. కొద్దిగా ఇలా పాల ప్యాకెట్ తీసుకున్నానండి. పాల ప్యాకెట్ తీసుకొని ఈ పాలు ఇందులో కొంచెం వేసుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. మా అన్న పిల్లలు వచ్చారు కదండి ఈ మధ్య. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కోసమే ఇవి అక్కడి నుంచి తెచ్చుకున్నారండి వీళ్ళు. ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయంట. చూడండి ఎంత బాగున్నాయంటే మా పిల్లలు ఎందుకు అంత ఇష్టంగా తింటున్నారు. ఈ వాళ్ళ టిఫిన్ అంతా ఇడ్లీలు అంతా మనం చేస్తే కూడా వద్దంటారండి. ఎందుకు ఇలా తింటున్నారు వాళ్ళంత ఇష్టంగా అని చెప్పి నేను కూడా టేస్ట్ చేశాను. చాలా చాలా బాగున్నాయి అనిపించింది. మీరు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేస్తే చాలా హెల్తీగా ఉంటుందండి. మనకు అనవసరంగా ఆయిల్ అదంతా పోకోకుండా అంటే మన ఇంటెస్టైన్ అదే మన గట్ పొట్టలోకి పోకుండా చాలా బాగుంటుందండి. అయితే పచ్చిపాలు వేసుకుంటే మాత్రం క్రంచీగా బాగా తింటుంటే కరం అని చాలా బాగుంటాయి. మా పిల్లలు ఎందుకబ్బా ఒకటేగా ఇదే లైక్ చేస్తున్నారు అని చెప్పి నాకు ఎప్పుడూ వచ్చేది కాబట్టి నేను కూడా టేస్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు కూడా ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఎక్కువగా అయితే నేను తీసుకుంటాను, చాలా తక్కువగా మాత్రమే. నేను మీకు వీడియో దగ్గరగా చూపిస్తానండి, చూడండి. ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల అండి మనకి పాలు తాగినట్టు అవుతుంది మనము. ప్లస్ ఈ దీంట్లో ఉండే ఈ వీట్ ఏమంటారండి పిల్లలు వీళ్ళు ఏమంటారు మా వీటిని మర్చిపోయినా, హనీ బంచెస్. అదండి హనీ బంచెస్ అంటారంట. చాలా బాగుంది. వీటి కవర్ అయితే తీసేసానండి నేను. పిల్లలు కోసం చాలా తెచ్చారు వాళ్ళు. ఇది నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను, వాళ్ళని అడిగినా సరే. హనీ బంచెస్ అంటారంట అండి. అసలు తింటుంటే కార్న్ ఫ్లేక్స్ లాగే ఉంటాయి, కాకపోతే కొద్దిగా షుగర్ వీటితో చేశారా ఏమో మరి అలా ఉందండి. చాలా బాగుంది. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కువగా ఇప్పుడు ఇదేనండి. ఇప్పుడు మామూలుగా మైదా అవంతా కష్టం అని ఇది తినకూడదు అట్లా ఇట్లా అంటున్నారు కదండి. ఇది వీటితో చేశారండి. వీటితో చేసిన ఫ్లేక్స్ లా ఉన్నాయి ఇవి. అసలు పాలలో వేసుకొని షుగర్ కూడా లేదు, జస్ట్ అయితే ప్యాకెట్ పాలు ఇలా యాడ్ చేయడమే. పాలు యాడ్ చేసుకొని ఇవన్నీ తిన్న తర్వాత పాలు మిగులుతాయి కదండి, ఈ పాలలో మళ్ళీ పోసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. అది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. నాకు కూడా చాలా నచ్చిందండి ఈ బ్రేక్ఫాస్ట్, కాబట్టి నేను కూడా వాళ్ళని ఫాలో అవుతున్నాను. మా అన్న పిల్లల్ని అడిగి నేను ఖచ్చితంగా మళ్ళీ వీటి బ్రాండ్తో సహా చెప్తాను. మీరు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ముఖ్యంగా ఇలాంటివి తినాలండి. ఇలా పాలు అయిపోయి కొన్ని మిగులుతాయి కదండి, వీటిలో మళ్ళీ ఇలా వేసుకొని మళ్ళీ కవర్ చేస్తారండి. ఎందుకబ్బా ఇంత ఇష్టంగా తింటున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళని నేను కూడా టేస్ట్ చేస్తే నాకు కూడా చాలా అంటే చాలా నచ్చాయండి ఇవి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. మనకు పనికి కూడా తగ్గుతుంది. మార్నింగ్ టైం వెంటనే పిల్లలకు అది ఇది పెట్టి ఆయిల్ పెట్టి పూరి పెట్టి అది చేయకుండా ఒక ఎగ్ ఇచ్చేస్తామంటే చాలా ఎక్స్ట్రా. ఒకవేళ ఎక్కువగా వాళ్ళకి ఇంకా హెల్తీ రేట్ ఇవ్వాలంటే ఇవి మాత్రం చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేసేయండి.